ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ఇవాళ పప్పు పొంగల్కి కావలసిన పదార్థాలు చెప్తానండి. చాలా చాలా ఈజీ. ఒక కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను. అలానే ఇదే కప్పుతో 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. ఇవి కూడా కడిగి పక్కన పెట్టుకుంటాను. వచ్చేసి ఒక 1/2 కప్పు పాలు సరిపోతాయండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, 3 లవంగాలు, 3 మిరియాలు, చిన్న చెక్క, కొంచెం అల్లం, యాలకులు. కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెడతాను. ఇలా కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని పాలు పోసుకొని పప్పు గుత్తితో తిప్పుకుందాం. పప్పు గుత్తితో అయినా తిప్పుకోవచ్చు, లేదంటే గంటతో అయినా తిప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మెత్తగా ఉడికింది కాబట్టి. అలానే కొన్ని పాలు. పప్పు గుత్తితో అయినా తిప్పుకోవచ్చు అండి. పప్పు గుత్తితో అయినా తిప్పుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. ఒక గంట ఆయిల్ వేసాను. అలానే నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటేనే చాలా చాలా టేస్ట్ అనమాట. అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యి కూడా వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలానే పచ్చిమిర్చి, చెక్క, లవంగ, యాలుక, మిరియాలు, అలానే అల్లం, ఎండుమిర్చి, టేస్ట్కి సరిపడా. నేను ఒక 3 ఎండుమిర్చి వేసానండి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇది బాగా వేయించుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇవి కూడా కొంచెం వేగాలి. అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకు. దీంట్లో ఇప్పుడు ఇది వేస్తున్నాం, కలిపి పెట్టుకున్నది. ముందుగా కడిగి పెట్టుకున్న, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. పల్లి చట్నీలోకి బాగుంటుందండి. కొబ్బరి చట్నీలోకి బాగుంటుంది. లేదు అంటే కనుక ఉట్టిగా అయినా తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.